కొంతమంది అమ్మాయిల్ని కూడా నాతో జత కలిపి, అటు అమ్మాయిల్ని కూడా మానసికంగా దెబ్బ కొట్టాలని చూస్తారు. హర్ష సాయికి యువ సామ్రాట్ రవికి పెద్ద వార్ నడుస్తుంది. యువ సామ్రాట్ రవి విత్ ప్రూఫ్స్తో మీడియా ముందు హర్ష సాయి ఒక ఫ్రాడ్ గాడు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయటం వల్లనే తనకి ఇంత డబ్బులు వస్తున్నాయి, యూట్యూబ్లో ఎంత వస్తే డబ్బులు 90% బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వల్లనే వస్తున్నాయి అని విత్ ప్రూఫ్స్తో తన బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా చూపించాడు హర్ష సాయివి. హర్ష సాయి వాటికి రియాక్ట్ అయ్యాడు. నేను ఫ్రాడ్ చేశాను అంటున్నారు, నేను ఎంతమందికి హెల్ప్ చేశానో తెలీదా మీ అందరికీ? నాకు వచ్చిన యూట్యూబ్ ఇన్కమ్ అండ్ కొన్ని ప్రమోషన్స్ వల్ల వచ్చిన మనీ కన్నా ఎక్కువ పెట్టి నేను హెల్ప్ చేశాను. వాళ్ళ పూర్ లైఫ్ నిజం, వాళ్ళ అవసరం నిజం, నేను హెల్ప్ చేయటం నిజం. ఇవన్నీ బాగానే చెప్పాడు, కానీ లాస్ట్లో ఒక మాట అంటాడు భయ్య, ఆ మాట మట్టికి నచ్చలేదు. నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకపోతే ఆ బెట్టింగ్ యాప్స్ ఇంకొక ప్రమోట్ చేస్తారు, అదే నేను ప్రమోట్ చేస్తే ఆ బెట్టింగ్ యాప్స్లో వచ్చిన మనీ హెల్ప్ చేయడానికి ట్రై చేస్తా. హర్ష సాయి ఫ్యాన్స్ కొంతమంది సపోర్ట్ చేశారు, కొంతమంది తిడుతున్నారు. హర్ష సాయిని మామూలుగా వేసుకోవట్లేదు భయ్య. ఒకడి లైఫ్ స్పాయిల్ చేసి 100 మందికి హెల్ప్ చేసినా అది హెల్ప్ కాదు, తప్పే. హర్ష సాయి మంచివాడు కాదు, ఫ్రాడ్ కాడు అంటున్నారు. హర్ష సాయికి అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయి అని చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి భయ్య. పాపం హర్ష సాయి. నిజానికి నా ఒపీనియన్ అయితే మిగతా బెట్టింగ్ యాప్స్ ఇన్ఫ్లుయెన్సర్ కన్నా హర్ష సాయి చాలా మంచివాడు అన్న సాఫ్ట్ కార్నర్ అయితే ఉంది. హర్ష సాయికి అంత ఫేమ్ రావటానికి కూడా తను చేసిన హెల్ప్ వల్లనే. ఇప్పటి నుంచైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకండి హర్ష సాయి అన్న.